రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,076.11 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్, డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందన్నారు. ఇథనాల్, మిథేన్, ఏవియేషన్ ఫ్యూయల్కు సంబంధించి పాలసీ తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్దేశించారు. సచివాలయంలో నేడు 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9,076.11 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. దీంతో 10,531 ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, జీఎస్డీపీలో దాని వాటాను పెంచడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. తిమ్మమ్మ, మర్రిమాను, పోలవరం, గండికోట, లంబసింగి వంటి 100కు పైగా పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయమైన ఎక్స్పీరియన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. లంబసింగి, అరకు ప్రాంతాల్లో రిసార్ట్ల ఏర్పాటుకు జిందాల్ సంస్థ ఆసక్తి చూపుతోందని చెప్తూ ఏటికొప్పాక, కొండపల్లి, ధర్మవరం వంటి స్థానిక కళారూపాలను ప్రోత్సహించడంతో పాటు సూర్యలంక మాస్టర్ ప్లాన్, చిత్తూరులో ఎలిఫెంట్ సఫారీ వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో పర్యాటక వసతులను పెంచేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గత 2 ఏళ్లలో కొత్తగా 9,364 హోటల్ గదుల నిర్మాణానికి అనుమతులివ్వడం ద్వారా మొత్తం రూముల సంఖ్య 13,753కు చేరిందని సీఎం వివరించారు. రెన్యూవబుల్ ఎనర్జీ విస్తృతం కావడంతో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సోలార్ సెల్స్లో ఏపీ అగ్రగామిగా నిలవాలన్నారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన ప్రారంభించాలని నిర్దేశించారు. రైల్వే టెర్మినల్స్కు ఎంఎస్ఎంఈ పార్కులను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. లాజిస్టిక్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో యువతకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చూడాలన్నారు. బీపీసీఎల్, ఆమ్కా ప్రాజెక్టులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా సంప్రదింపులు జరపాలన్నారు. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, దుర్గేష్, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకువెళతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పనిచేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారులతో మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలని, తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వంశపారంపర్యంగా వచ్చిన కళను ముందుకు తీసుకువెళ్లడం కూడా ముఖ్యమేనని, హస్తకళా రంగాలు భారతదేశ మూలాలని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగాలంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలని, ఒక జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదు కళాకారుల్లో కనిపిస్తుందన్నారు. కళాకారుల ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి ఇక్కడికి వచ్చానని, సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షలాది మంది కళాకారుల కృషి ఉందని, వస్తువుల తయారీ మాత్రమే కాదు వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు. తరతరాల సాంప్రదాయాన్ని కళాకారులు కాపాడుతున్నారని, రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా కళాకారులు ఉన్నారన్నారు. గ్లోబల్ మార్కెట్ను అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి కొత్త దశను తీసుకొస్తామని,
వదిలేసిన వస్త్రాలు కూడా వ్యర్థం కాకుండా వస్తువుల తయారీ చూస్తున్నామని చెప్పారు. డబ్బు సంపాదనే కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పనిచేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఈ కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజాను లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి. వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. సియోల్లో ఎల్జీ కెమ్ గ్లోబల్ ప్రెసిడెంట్ యున్ జుకోహ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కాకినాడ, మూలపేటలో ప్లాస్టిక్ రీసైక్లింగ్, బయో ఇంధనాలు, ఈవీ బ్యాటరీ, నాఫ్తా క్రాకర్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని కోరారు. గతంలో విశాఖ ప్లాంట్ ద్వారా సేవలందించామని, ప్రస్తుతం శ్రీ సిటీలో ప్లాంట్ నిర్వహిస్తున్నామని గుర్తు చేసిన యున్ జుహోవ్ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తాజా ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ మరియు ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్జు కోహ్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టరైన్ తయారీ కేంద్రం సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమ్ అధునాతన కార్యకలాపాలను నమూనాగా తీసుకుని మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. భారతదేశంలో సమగ్రమైన ఈవీ, బ్యాటరీ పవర్ స్టోరేజ్ పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు సమీకృత క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. మూలపేటలో ఎస్ఏఎఫ్ బయో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించి జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వాల్యూ యాడెడ్ వనరులుగా మార్చేందుకు ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్జు కోహ్ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నం ప్లాంట్ ద్వారా గతంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతీయ కార్యకలాపాలకు, ఇతర తయారీదారులకు కీలకమైన పాలిమర్ భాగాలను సరఫరా చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీ సిటీలో యాక్రిలోని ట్రైల్ బ్యూటాడైన్ స్టెరైన్ కాంపౌండ్ ప్లాంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాస మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఈవో కె సీనానాయక్ వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు, జూలై 27, 28, 29వ తేదీలో 3 రోజుల పాటు శాంకాంబరి దేవి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు సమర్పించే సారెను స్వీకరించేందుకు వీలుగా మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. దుర్గగుడి పాలక మండలి 11 అంశాల ఎజెండాతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మాస మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనానాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వివిధ రకాల మహోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు.
కొండ విస్తీర్ణం చిన్నదిగా ఉన్నందున భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనే పాలక మండలి ప్రధానంగా చర్చించిందని, ఈ నెల 26వ తేదీన తెలంగాణ నుంచి దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనున్నారని ఆయన వివరించారు. వన్ వే ఎదురు బదురు డిస్టర్బెన్స్ లేకుండా మన దసరా ఉత్సవాల్లో మనం ఏ రకంగా పెట్టుకుంటున్నామో ఆ రకంగా పెట్టుకుందాం అనేది మరి ట్రస్ట్ బోర్డు తరఫున ఈఓ గారు మేమంతా మాట్లాడుకుని ఇప్పుడు డిసైడ్ అవ్వడం జరిగింది. మరి ఆ మెయిన్ ఇష్యూ అలాగే మరి మీకు తెలుసు రేపు 15 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 15 తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మధ్యలో మళ్ళీ అదే రోజు 15 నుంచి 9 రోజులు వారాహీదేవి వశత మరి అంతర్గతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆనవాయితీగా మరి ఎప్పుడో వచ్చే అత్యుత్సవాలు కానీ పండితులు కానీ వీరంతా ఉండి అది టెంపుల్గా చేసుకునే కార్యక్రమం అది జరుగుతున్న తర్వాత 27, 28, 29 3 రోజులు మనకి శాకాంబరి ఉత్సవాలు మరి రకరకాల కూరగాయలతో, అలాగే ఫస్ట్ డే పూర్తిగా కూరగాయలతో చేద్దామని ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో భాగంగానే ఫస్ట్ డే మా యొక్క ఇప్పుడు ఇది దుర్గాదేవి పేరుతో కొత్తగా ఒక మార్కెట్ ఓపెన్ అయింది. దాంట్లో ఒక సభ్యుడిగా ధర్మారావు గారు ఉన్నాడు. వాళ్ళంతా కలిసి మేమే ఇచ్చేస్తాం ఫస్ట్ డే కూరగాయలు అని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ డే, థర్డ్ డే మిక్స్గా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అట్లా 3 రోజులు ఘనంగా. అనంతరం ఆలయ ఈవో సీనానాయక్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు, జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకాంబరిదేవి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణకు గాను ఘాట్ రోడ్డు ద్వారా ఆలయంలోకి ప్రవేశించి కనకదుర్గ నగర్ మీదుగా బయటకు వెళ్లేలా వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నెల రోజులు భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తామని, శాకాంబరి ఉత్సవాలకు కావలసిన కూరగాయలను దాతల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. శాకాంబరి వేడుకల 3 రోజులు విఐపిల దర్శనానికి ప్రత్యేక సమయం కేటాయించామన్నారు. ఆషాఢమాసం చివరి రోజైన ఆగస్టు 12న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అంతా కలిసి అమ్మవారికి అధికారికంగా సారె సమర్పిస్తారని ఈవో వెల్లడించారు. నెల 12వ తారీఖు దాకా శాకాంబరి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. మొత్తం మనకు ఈ ఆషాఢ మాసము సంబంధించి ఇందులోనే భాగంగా మనకు వారాహి నవరాత్రులు అని చెప్పేసి 15 to 24 ఆల్రెడీ చైర్మన్ గారు చెప్పారు. ఇదే మంత్లో మనకు 27, 28, 29 మనకి ఏదైతే ప్రత్యేక శాకాంబరి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. 3 రోజులు పూర్తిగా మనకు ఈ యొక్క కూరగాయలు, కాయగూరలతోటి మనం ప్రత్యేకంగా అలంకారం చేస్తాము. దీనికి సంబంధించి భక్తాదులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంట్రీ మాత్రం ఘాట్ రోడ్డు, ఎగ్జిట్ మాత్రం కనకదుర్గా నగర్ నుంచి వెళ్ళాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ బస్సులు ఎవరైనా నడవలేని వాళ్ళైతే మన కనకదుర్గా నగర్ మసీద్ దగ్గర నుంచి అంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి బస్సులు పెడతాము. హోమ్ టర్నింగ్ దాకా బస్సులో వెళ్తారు. ఇంకా అక్కడ నుంచి నడవలేని వాళ్ళైతే మేము బ్యాటరీ వెహికల్స్ పెడతాము. ఖచ్చితంగా ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఎగ్జిట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాక 6th ఫ్లోర్లో వెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళు వచ్చిన బంధువులు, మిత్రులు పంచుకునే తర్వాత అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని అటు నుంచి కింది నేరుగా మనకు 1st ఫ్లోర్లో వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత అటుకుండా నేరుగా కనకదుర్గా నగర్లో ఎగ్జిట్ అవ్వాలి. ఆ క్రమంలో కనకదుర్గా నగర్ ఎగ్జిట్ ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడే మనము ఈ యొక్క క్లోక్ రూమ్ కానీ టెంపరీగా ఈ 1 month కోసము బ్యాగేజ్ కానీ పాదరక్షకులు కానీ అన్నిటికీ కూడా అక్కడ ఏర్పాట్లు అనేది తాత్కాలికంగా ఈ 1 month కోసం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని భక్తాదులందరికీ కూడా వాళ్లకు వెళ్ళేటట్టు మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులను ఈ వారంలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గేట్లు శిథిలావస్థకు చేరడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. గోదావరి డెల్టా సమగ్ర ప్రక్షాళన కోసం డిపిఆర్ తయారీకి 13.4 కోట్లు కేటాయించి ఇప్పటికే లైడార్ సర్వే పూర్తి చేశామని, డిపిఆర్ రాగానే ఆధునీకరణ పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులను ఈ వారంలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గోదావరి డెల్టా వ్యవస్థకు గుండెకాయ వంటి బ్యారేజీ ఉమ్మడి గోదావరి జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీటిని, లక్షలాది మందికి తాగునీటిని అందిస్తోందని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బ్యారేజీ ప్రమాదంలో ఉందని కేంద్ర జల
సంఘం హెచ్చరించినా జగన్ పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు. గేట్లు శిథిలావస్థకు చేరడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రామానాయుడు పేర్కొన్నారు. గతంలో 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో 31.77 కోట్లతో 58 కొత్త గేట్లను ఏర్పాటు చేశామని, ఇప్పుడు మిగిలిన 117 గేట్లను మార్చడానికి చంద్రబాబు 150.09 కోట్ల నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. అలాగే గోదావరి డెల్టా సమగ్ర ప్రక్షాళన కోసం డిపిఆర్ తయారీకి 13.4 కోట్లు కేటాయించి ఇప్పటికే లైడార్ సర్వే పూర్తి చేశామని, డిపిఆర్ రాగానే ఆధునీకరణ పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇక ధవళేశ్వరం బ్యారేజీ లేకపోక ముందు ఈ గోదావరి ప్రాంతంలో తినడానికి కనీసం తిండి కూడా లేనిటువంటి స్థితిలో తేగలు, దుంపలు, తాటికాయలు, కలగదుంపలు తిని బతికేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి అవి కూడా లేకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తిన్నటువంటి స్థితి ఆ రోజు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కాటన్ మహాసేడు ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాతే ఈవేళ 2 పూటలు ఇక్కడ అన్నం తింటూ ఉన్నాం, 2 పంటలు పండించుకోగలుగుతున్నాం. గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని అంటే ఆ కాటన్ మహాసేడు పుణ్యం. మరి అటువంటి కాటన్ మహాసేడు కట్టినటువంటి ఈ బ్యారేజీ, ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు, నిపుణులు తెలియజేశారు. 5 సంవత్సరాలు వేసమెత్తు కూడా ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలే ఆ రోజు గొడ్డల పార్టీ. అంటే ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల గురించి ఆలోచన చేయలేదు అని అంటే అర్థం గోదావరి జిల్లాల ప్రజల్ని ఆలోచన చేయనటువంటి పరిస్థితి. నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరువు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలన్నారు. నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యమన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్నినో ప్రభావం ఉంటుందని, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో తీవ్రస్థాయిలో వర్షాల కొరత ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మధ్యస్థంగా ప్రభావం ఉంటుందన్నారు. కరువు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలలో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగునీరు, విద్యుత్ వంటి కీలక సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదన్నారు. పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం బాధ్యతగా పనిచేయటం వల్ల వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించి ఆ అర్జీకి జవాబుదారీతనంగా బాధ్యత తీసుకోవటం వలన ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కులమతాలు, పార్టీలకు అతీతంగా ఎవరు దరఖాస్తు చేసినా ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడి నుంచి చెక్కు రాయించి గౌరవప్రదంగా లబ్ధిదారులకు ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అధికారం అనేది అలంకారం కాదని, అది ఒక బాధ్యత అని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 63వ డివిజన్ ప్రజలకు 7 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తనకు అధికారం అనేది అలంకారం కాదని, అది ఒక బాధ్యత అని పేర్కొన్నారు. ఆ బాధ్యతతో నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. డివిజన్ల సంక్షేమం, అభివృద్ధి తాను వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చానని చెప్పారు.
ఇటీవల గుణదల రైల్వే వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రా వాటర్ను ఫిల్టర్ చేసే ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేసి కొత్తగా 3 వాటర్ ట్యాంకులను నిర్మించి తాగునీటి సరఫరా చేసేందుకు 80 కోట్ల రూపాయల వ్యయంతో ప్లాంట్ను నిర్మించనున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. వీటితో పాటు రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ ఇలా అన్నీ ఒక పద్ధతి ప్రకారం పనులు చేయటం జరుగుతోందన్నారు. డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, డివిజన్ ఇన్ఛార్జి కాసిం, కార్యదర్శి కోల శ్రీను, లబ్బా దుర్గా, డివిజన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం కానీ లేదంటే మా డివిజన్ నాయకులతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు అప్లై చేసినా పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా ఎవరు అప్లై చేసినా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి చెక్కు రాపిచ్చి గౌరవప్రదంగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోండా ఉమాకి అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం. డివిజన్లో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నేను వచ్చినాక ఈ 2024 నుంచి ఈ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. మొన్ననే గుణదల రైల్వే ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేసాం 98 కోట్ల రూపాయలు పెట్టి. ఇంకొక వారం రోజుల్లో విజయవాడ మన సెంట్రల్ నియోజకవర్గానికి హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఇప్పుడు వాటర్ సప్లై జరుగుతుంది. అది లేకుండా డైరెక్ట్ రా వాటర్ని ఫిల్టరైజేషన్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకొక 3 కొత్త వాటర్ ట్యాంకులు కూడా కట్టి ఈ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్ పణుకు శేషగిరిరావు సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు ప్రస్తుతించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శేషగిరిరావుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎందరో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. కార్మిక నేతగా ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన ప్రాంతంలో వీధికి పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. నగర కులస్తులను బీసీ జాబితాలో చేర్చడంలో ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పణుకు శేషగిరిరావు 70వ జయంతి వేడుకలు విజయవాడ మహంతిపురంలో ఘనంగా జరిగాయి. శేషగిరిరావు కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో పలువురు ప్రజాప్రతినిధులు, నగరాల సంఘం ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహంతిపురంలోని మరిపిళ్ల చిట్టి నగరపాలక సంస్థ స్కూల్ రోడ్డుకు పణుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించి వీధి పేరును ఆవిష్కరించారు. ఇంకా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మాజీ మేయర్ రాయనం భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబూజీ, కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు స్వామి, ఇంకా బాయన వెంకటరావు, మాజీ కార్పొరేటర్లు మారిపిళ్ల రాజేష్, బోయ సత్యబాబు, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు, వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, శేషగిరిరావు, సతీమణి మీనాక్షి, తనయులు పణుకు రమేష్ బాబు, పణుకు రాజేష్ కుమార్, కుమార్తె దేవి, అల్లుడు నరేష్, ఇంకా రాజగిరి సోమేశ్వరరావు, పెళ్లా మోహన్, మొదలి మోహన్, నగరాల సంఘ ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్గా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ శేషగిరిరావు చిరపరిచితులని పేర్కొన్నారు. ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన మహంతిపురంలో ఒక వీధికి పణుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేయటం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎంతోమంది సీనియర్ నేతలతో శేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని వారు గుర్తు చేశారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చేందుకు శేషగిరిరావు ఎంతో కృషి చేశారన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో నగర కులస్తులకు 5 జిల్లాల్లో బీసీ హోదా లభిస్తే అనంతరం జగన్ హయాంలో మిగిలిన 8 జిల్లాల్లో కూడా బీసీ హోదా దక్కిందని వివరించారు. కార్మిక సంఘ నేతగా కూడా శేషగిరిరావు కార్మికుల సమస్యలపై పోరాటం సాధించారని ప్రస్తుతించారు. బాయన వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పండ్లు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా స్థానిక నేతలు పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించారు. ఎందుకంటే పణుకు శేషు గారు అంటేనే ఒక బ్రాండ్, అది వాస్తవంగా చెప్పాలంటే రాజకీయంగా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చేదోడు ఆదురుగా ఉండే వ్యక్తి. తప్పకుండా వారి కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా వారి తండ్రి గారి యొక్క లెగసీని
ముందుకు తీసుకువెళ్తూ అటు పేద ప్రజలకి అందుబాటులో ఉండడం కానివ్వండి, అదే రాజకీయంగా కూడా ఉన్నతంగా రావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వారి 70వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే అనేక పోరాటాలు కావచ్చు, అధికారులు ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళు, అదేవిధంగా ఎప్పుడైనా అపోజిషన్ ఉన్నప్పుడు కూడా పోరాటాల ద్వారా అందరికీ కూడా చేదోడవాడుగా ఉండే వ్యక్తి కాబట్టి పనుకు శేషు గారిని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పని, వారి యొక్క ఆశయాలు వారి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా రావాలని, దానికి తప్పకుండా నా వంతు సహకారం కూడా. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి రోడ్డుకి మా నాన్నగారి పేరు పెట్టడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ దీనికి సహకరించిన మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వాల్యుబుల్ టైం వెచ్చించి వచ్చిన ఎంపీ గారికి మరియు ఇతర పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మా నాన్నగారు అంతకుముందు చేసిన సేవలకి వారందరూ గుర్తించి ఈ పని చేసినందుకు, దానికి సహకరించిన కౌన్సిల్లో దాన్ని ప్రతిపాదించినందుకు, దానికి ఆమోదించిన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకు కూడా మా కుటుంబం అందరి తరపున వాళ్ళకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ మరియు త్రినయన ఐ కేర్ హాస్పిటల్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ శిబిరం ఈ నెల 9వ తేదీ గురువారం వరకు కొనసాగనుందని, ఈ శిబిరంలో భాగంగా సుమారు 2,000 విలువ చేసే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెలాఖరు వరకు ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని మధు గార్డెన్స్ సమీపంలో ఉన్న మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ మరియు త్రినయన ఐ కేర్ హాస్పిటల్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 5న ప్రారంభమైన ఈ శిబిరం ఈ నెల 9వ తేదీ గురువారం వరకు కొనసాగనుందని చెప్పారు. ఈ శిబిరంలో భాగంగా సుమారు 2,000 విలువ చేసే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రక్తంలో షుగర్ స్థాయిలు, గుండె ఆరోగ్యం, ఎముకల దృఢత్వం మరియు కంటి చూపు వంటి కీలకమైన పరీక్షలున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం బయట దాదాపు 20,000 వరకు ఖర్చయ్యే సమగ్ర ఆరోగ్య పరీక్షలను కేవలం 3,000కే అందించేలా ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్యాకేజీలో కిడ్నీ, లివర్, థైరాయిడ్ మరియు కొలెస్ట్రాల్కు సంబంధించిన రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, 2D ఎకో, ఫైబ్రో స్కాన్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మరియు నరాల పనితీరును తెలిపే నెర్వ్ కండక్షన్ స్టడీ వంటి అత్యాధునిక పరీక్షలున్నాయన్నారు. ఈ క్యాంపు ద్వారా పరీక్షలు చేయించుకున్న వారికి 1 సంవత్సరం పాటు హాస్పిటల్ అందించే అన్ని రకాల వైద్య సేవల్లో 10% రాయితీని కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే ఈ క్యాంపులో పరీక్షలు చేయించుకోవడానికి అన్ని ఒకే రోజు పూర్తి చేసుకోవాలనే నిబంధన లేదని, రోగి సౌకర్యాన్ని బట్టి వేర్వేరు రోజుల్లో కూడా స్కాన్లు చేయించుకునే వెసులుబాటు ఉందన్నారు. అలాగే ఈ నెలాఖరు వరకు ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు భోజన వసతిని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపులో భాగంగా ఇప్పటివరకు గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు మోర్ దాన్ 200 పీపుల్స్ని మేము అడ్రస్ చేయడం జరిగింది. అలాగే మరింకో 2 రోజుల పాటు అంటే 9వ తారీఖు గురువారం దాకా 5 రోజుల క్యాంపుని మేము నిర్వహిస్తున్నాము. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన హాస్పిటల్కి విచ్చేసి మన సర్వీసెస్ తీసుకోవాల్సిన కోరుచున్నాము. సో మరింత సమర్థవంతంగా మేము ముందుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సో 5 రోజుల క్యాంపులో భాగంగా నాణ్యతతో మేము చేసే పరీక్షలు 1 సంవత్సర కాలం పాటు ప్రతి ఒక్క పేషెంట్కి హెల్త్ డేటా కింద ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఏ ఎమర్జెన్సీలో అయినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి 80% బాడీ చెకప్ అనేది 3,000లో కవర్ అవుతుంది. అది వాళ్ళకి హెల్త్ డేటా కింద ఉపయోగపడుతుంది. కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి మన హాస్పిటల్కి వచ్చేసి మన వాతావరణం, హాస్పిటల్ వాతావరణం, వైద్యం 20 సంవత్సరాల పైన అనుభవం ఉన్న డాక్టర్ టీవీ మురళీకృష్ణ, డాక్టర్ త్రివేణి గార్ల కన్సల్టేషన్ ఉచితంగా ఈ నెలాఖరు వరకు కూడా అందించబడుతుంది. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజాది రాజా చిత్రం యూనిట్ విజయవాడ నగరంలో సందడి చేసింది. జూలై 17న విడుదల కానున్న తమ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా హీరో రిత్విక్ కోరారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, మంజు భార్గవి నటించారని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని ఆయన తెలియజేశారు.
రాజాది రాజా చిత్ర యూనిట్ విజయవాడ నగరంలో సందడి చేసింది. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రిత్విక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్కు సంబంధించి మంచి వేరియేషన్స్ ఉంటాయని, అవి జూలై 17న థియేటర్లలోనే చూడాలన్నారు. తన ప్యాషన్ తనకు నచ్చిన పని చేయాలనుకునే ఒక యంగ్ బాయ్ కథ అని, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని మలుపులతో కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్, మంచు భార్గవి వంటి ముగ్గురు లెజెండరీ నటులతో తొలి సినిమాలోనే నటించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రోజులుండే 48 hours, 72 hours రోజులు తరబడి కష్టపడ్డాం. అండ్ వి హావ్ డే ఇన్ డే అవుట్ అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అండ్ ఎమోషనల్ జర్నీ నాకు చాలా ఇది సినిమా. అండ్ ప్రతి ఒక్కరికి మా డైరెక్టర్ అనిల్ గారు ఎవరైతే చాలా డెడికేటెడ్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మొదటి నుంచి ఎండ్ వరకు చాలా బాగా సినిమాని డెవలప్ చేసుకుంటూ టైం టు టైం తీసుకొచ్చారండి. మంచి కాస్ట్ని క్రూని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. భద్రం గారు, భారతీశం గారు, విశాఖ, 3 లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు మాకు. నరేష్ సార్. అనంతరం దర్శకుడు అనిల్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది విజయవాడలోనేనని, తన డెబ్యూ సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో తాను పనిచేసిన కా మూవీ టీజర్ను విజయవాడలోనే విడుదల చేశామని, అప్పుడే తన సొంత సినిమా ప్రమోషన్ను కూడా ఇక్కడే చేయాలని బలంగా అనుకున్నట్లు చెప్పారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని దేవి ఆశీస్సులతో తమ చిత్ర జర్నీని ప్రారంభించామని తెలిపారు. రాజాది రాజా సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు, మంజు భార్గవి గారు, చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మూవీకి. అండ్ మా మూవీ నుంచి ఇప్పటికీ టీజర్ అండ్ ట్రైలర్తో పాటు 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాము. అన్నిటికీ కూడా ఒక చాలా మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము వాళ్ళ ప్రేక్షకుల స్పందన చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఏంటంటే మేము ఏదైతే కోరుకున్నామో ప్రేక్షకుల నుంచి అది మాకు కనిపిస్తుంది వాళ్ళలో. సో దట్ కమింగ్ ఫ్యూచర్లో కూడా మా సినిమా మీద ప్రేక్షకులు అదే అభిమానాన్ని చూపిస్తారని, జూలై 17న రిలీజ్ అవుతున్న రాజాది రాజా సినిమాని థియేటర్స్లో చూసి మీ విజయవాడ అబ్బాయిని మీరు గెలిచేలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్ విశాఖ మాట్లాడుతూ విజయవాడకు రావడం ఇదే మొదటిసారని, కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్లడం చాలా ప్రశాంతమైన అనుభూతినిచ్చిందన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందిందని, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా బయటి ప్రపంచాన్ని మర్చిపోయి సినిమాలో లీనమైపోతారని ధీమా వ్యక్తం చేశారు. City also has so much, I think, to offer, which we'll discover today the entire day. To the audiences, I just want to say this film that we are doing, all of us as a team, it's a very beautiful film. It's a very family-oriented film. Audiences from any age group can come and watch the film. And trust me when I say this, when you come to the theatres, you're definitely going to forget about the outside world, and you will come and you'll live that magic, the world that we try to create with our craft. ఉపా చట్టం దుర్వినియోగం అవుతోందని, ఉపా చట్టం ఎవరి మీద పడితే వారిపై వినియోగించకూడదని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజా హక్కులు కాలు రాసే పరిస్థితి ఈ చట్టం వల్ల వస్తుందన్నారు. రావణ్ వ్యాఖ్యలను, వీడియోలను తాము సమ్మతించడం లేదని, కానీ రావణ్ వరుస అరెస్టులు చట్ట వ్యతిరేకంగా జరిగాయన్నారు. అసలు ఇటువంటి కేసుల్లో ఉపా చట్టం ఎందుకు అమలు చేశారని ప్రశ్నించారు. అవసరం లేకపోయినా చేతిలో అధికారం ఉందని ఉపా చట్టాన్ని వాడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది పని పాట లేకుండా కులాలు, మతాల ఆధారంగా రెచ్చగొడుతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు సునకానందం తప్ప ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రావణ్పై ఉగ్రవాద చట్టం కింద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని, రిమాండ్ రిపోర్టులో పెట్టిన అంశాలు కోర్టులో నిలబడవన్నారు. రావణ్ మావోయిస్టు సానుభూతి పరుడని తెలిసిందని పోలీసులు చెప్పడం ద్వారా రావణ్కి కోర్టు రిమాండ్ విధించిందన్నారు. హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా రావణ్ మాట్లాడారని, నవంబర్ 2025లో ఆ వీడియోకి ప్రజలు రిపోర్ట్ కొట్టారని, అప్పుడే ఆ వీడియోను యూట్యూబ్ వాళ్ళు తొలగించారని తెలిపారు. రావణ్ పెట్టిన వీడియోలు, ఏలూరులో జరిగిన సభల్లో వ్యాఖ్యలు చూశామని, దీనికి ఉపా చట్టం వర్తించదు, పరువుకు భంగం కలిగితే రాధా మనోహర్ దాస్ కేసు పెట్టాలన్నారు.
వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉన్న 2-3 ఏళ్లు మాత్రమే శిక్ష, బెయిల్బుల్ సెక్షన్లు పెడతారని, మతాలను కించపరిచేలా మాట్లాడితే బిఎన్ఎస్ చట్టంలో కొన్ని సెక్షన్లు ఉన్నాయన్నారు. కోర్టులో నేరం నిర్ధారణ అయితే 3 ఏళ్లు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది పనిపాట లేకుండా కులాలు, మతాల ఆధారంగా రెచ్చగొడుతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు సునకానందం తప్ప ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. పని లేని పనికి మాలిన వాళ్లను కొన్ని రాజకీయ పార్టీలు ఫైనాన్స్ చేసి ప్రోత్సహిస్తున్నాయని, ఆ పార్టీలు చెప్పిన విధంగా డబ్బు తీసుకొని బూతులు తిడుతున్నారన్నారు. ప్రేక్షకులు, ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలని, సమాజానికి ఏది అవసరమో వాటిపై స్పందించాలని కోరారు. ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్, కావాలని చెప్పి ఒకరిని అవమానపరిచే రకంగా బూతులు మాట్లాడడం. కాకపోతే దానికి శిక్ష, మ్యాక్సిమం శిక్ష 2 సంవత్సరాలు. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్ కేసు, నాన్ కాగ్నైజబుల్ కేసు. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రాయలేరు. మీరు పాత సిఆర్పిసి 200 సిఆర్పిసి కింద, లేకపోతే ఇప్పుడు దాన్ని ఎంత 223 బిఎన్ఎస్ఎస్ కింద ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి మీరు ఒక అర్జీ పెడితే అందులో వాస్తవాలు చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు పోలీసులు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అది కూడా బెయిలబుల్ కేసు. అక్యూజ్డ్ వచ్చి బెయిల్ సమర్పిస్తే మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి. కానీ విచారణ చేయదగినటువంటి కేసే. అంటే బూతులు తిడితే ఊరుకుని కూర్చోవాలా అంటే ఊరుకోక్కర్లా. బూతులు తిడితే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేయండి. ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి. ఎక్కడికి పోతాయి? అంత రికార్డు మీదే ఉంది. అనంతరం నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ, ఉపా చట్టం ఉగ్రవాదులకే కానీ సామాన్యులకు కాదని, అస్మదీయులు అనుకునే వారిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారు. రావణ్ మాట్లాడిన మాటలు ఎవరూ సమర్థించరు, అవి జుగుత్సాకరంగా ఉన్నాయని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని, ఉపా చట్టం కింద 100ల్లో అరెస్టులైతే కేవలం 10ల సంఖ్యలో శిక్షలు పడ్డాయన్నారు. రావణ్కు ఈ కేసులో శిక్షలు పడే అవకాశం లేదన్నారు. ఎన్నో చట్టాలు ఉన్నాయి ప్రభుత్వానికి, ఆ చట్టాలు అరెస్ట్ చేయొచ్చు. మత విశ్వాసాలను రెచ్చగొట్టాడా? నేషనల్ ఇంటెగ్రిటీ అంటే దేశ విచ్చిత్తికి సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చాడా, సమర్థించాడా? ఎన్నో చట్టాలు. ఎందుకు యూఏపీఏ పెట్టడం? ఏంటి అంటే చట్టపరంగా పోతే బెయిల్ వస్తాయి. బిఎన్ఎస్ చట్టాలు ఆధారంగా కేసులు పెడితే బెయిల్ వస్తాయి. మనం చూసాం 4 బెయిల్ వచ్చాయి. యూఏపీఏ పెడితే బెయిల్ రాదు. అంటే పాలకులే జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూషన్ అయి ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు బయట ఉండాలని నిర్ణయించడానికి ఈరోజు యూఏపీఏని దుర్వినియోగం చేస్తుంది. అది ప్రధానమైన అంశం. మరి మనమందరం దీని గురించి ఆలోచించాలి. అంటే ఈరోజు రావణ్ లాంటి వ్యక్తి మీద కేసు పెట్టారు యూఏపీ, రేపు మీ మీద పెడతారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పెడతారు. ఎందుకంటే కేసు పెట్టగానే అరెస్ట్. విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో అత్యంత పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర ఆలయంలోని అన్ని ప్రాంతాలను ముందుగా పరిశుభ్రమైన నీటితో శుద్ధి చేశారు. విజయవాడలోని బందర్ రోడ్డులో ఉన్న టీటీటీ ఆవరణలో రేపు జరగనున్న విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నేడు ఆలయంలో అత్యంత పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పవిత్ర కార్యక్రమంలో స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర ఆలయంలోని అన్ని ప్రాంతాలను ముందుగా పరిశుభ్రమైన నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధప్పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించి దివ్యంగా శుద్ధి చేశారు. తిరుమాంజనం అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. రేపు ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 1:45 వరకు అష్టోత్తర శతకలశాభిషేకం, మహాశాంతి హోమం, వర్షవర్ధన హోమం, మహాపూర్ణాహుతి, మహాస్నపనం తదితర విశిష్ట వైదిక కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో వాళ్లకు అనుకూలమైన కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ఆబ్కాస్లో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పేందుకు ఆబ్కాస్ను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆరోపించారు. ఆబ్కాస్ నుంచి బయటకు వెళ్లిన కార్మికులకు ఎటువంటి పని భద్రత ఉండదన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే ఆబ్కాస్ ను రద్దు చేయబోతున్నారని, అందుకనే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ వ్యవస్థలోకి మున్సిపల్ కార్మికులు పోతే ఆ కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినప్పుడు పనిలో నుంచి తొలగిస్తాడు, ఇష్టం వస్తేనే జీతాలు ఇస్తాడు, శ్రమ దోపిడీకి పాల్పడతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులు విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్కు చేరుకున్నారు. ధర్నా చౌక్లో తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో వాళ్లకు అనుకూలమైన కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ఆబ్కాస్లో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పేందుకు ఆబ్కాస్ను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంట్రాక్టు వ్యవస్థలోకి మున్సిపల్ కార్మికులు పోతే ఆ కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినప్పుడు పనిలో నుంచి తొలగిస్తాడు, ఇష్టం వస్తేనే జీతాలు ఇస్తాడు, శ్రమ దోపిడీకి పాల్పడతారని చెప్పారు. మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చూడటం సిగ్గుచేటన్నారు. ఈ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలు కనిపించడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన దానికి గతి లేదన్నారు. ఆబ్కాస్ రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, 14 రకాల సేవలను ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమన్నారు. కారుణ్య నియామకాలు, కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పనిభారం పడుతోందన్నారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వమే కార్మికులను సమ్మెకు పంపించినట్లు అవుతుందన్నారు. మరి ఇలా కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకున్నారే, మరి నెత్తి నీళ్ళు చల్లుకుంటే సరిపోదు, ఇలా వాళ్ళ కడుపుకి అన్నం కావాలి, మరి వాళ్ళకు జీతము సరిపోవట్లేదు. కాబట్టి ఇలా సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ దారుణమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నాకు వచ్చారు. ఆ ధర్నాకు ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము. ప్రత్యక్షంగా కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. ఇప్పుడు 21,000 వేతనం ఇస్తున్న వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారనే యాప్ ఆ యొక్క యాప్లలో వస్తూ ఉంది. దాన్ని వెంటనే తొలగించి సంక్షేమ పథకాలన్నీ కూడా మున్సిపల్ కార్మికులకి అమలు పరచాలనే డిమాండ్ల పైన చలో సీఎండీ కార్యక్రమాన్ని పిలిపించాం. మున్సిపల్ కార్మికుల యొక్క నోరు కొట్టొద్దని, అదేవిధంగా వాళ్ళని హింసించొద్దని పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగానే వెళ్తాం, శాంతియుతంగా పోయేదానికి అవకాశం ఇవ్వండి, ఆ విధంగా మరి ఒత్తిడి చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఎక్కడా కూడా కార్మికుల సమస్యను పరిష్కారం చేయటం లేదు. ఇప్పటికైనా కూడా మీరు డబ్బా ప్రభుత్వంగా మారకండి. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేయండి. లేకపోతే కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సన్నద్ధం కావాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నగరంలోని గుణదల ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ కార్పొరేషన్ సిబ్బంది రహదారి నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక భూ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిలీ భూమి పత్రాలను సృష్టించి తమ స్థలాన్ని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకుని దాన్ని కార్పొరేషన్ కు గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. విజయవాడ గుణదల ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిన్న అర్ధరాత్రి వేళ కార్పొరేషన్ సిబ్బంది రహదారి నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక భూ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిలీ భూమి పత్రాలను సృష్టించి తమ స్థలాన్ని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ దానపత్రంగా ఇచ్చారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. బాధిత యజమాని పరశురాం తెలిపిన వివరాల ప్రకారం ఆయన తండ్రి సాకులూరి యాకోబు 1961లోనే మరణించారు. అయితే కొందరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని వారి పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగానే సదరు స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్గా రాసిచ్చారని చెప్పారు. ఈ మోసంపై విచారణ జరిపి తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కార్పొరేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పరశురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుండా వివాదాస్పద స్థలంలో
అర్ధరాత్రి వేళ దొంగచాటుగా రోడ్డు వేయటంపై యజమానులు తీవ్ర నిరసన తెలిపారు. పనులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ సిబ్బందిని అక్కడకు తీసుకొచ్చిన ప్రొక్లైన్ వాహనాన్ని బాధితులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఆందోళన, నిరసనల నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని పనులను తాత్కాలికంగా నిలిపివేయించడంతో గుణదలలో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే జిఎం వెల్నెస్ కాఫీ బ్రాండ్ను భారతదేశంలో తొలిసారి తీసుకొచ్చామని నిర్వాహకులు గజేంద్రలాల్ మోతీలాల్, స్వాతిరెడ్డి, మురళీ భాస్కర్ తెలిపారు. ఆయుర్వేదిక్ విధానంలో ఇన్కార్పొరేట్ చేసి ఎలాంటి ప్రిజర్వేటివ్లు లేకుండా ప్యూర్ కాఫీని ఇవ్వాలని విదేశాల్లో ఉన్న ఈ బ్రాండ్ను భారతదేశంలో మొదటగా విజయవాడకు తీసుకువచ్చామన్నారు. మహిళలు హార్మోన్ల లోపంతో బాధపడుతుంటారని, హార్మోన్ల సమతుల్యత కోసం ప్రత్యేకంగా కాఫీ అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్సెట్ మాల్లో 2వ అంతస్తులో జిఎం వరల్డ్ వెల్నెస్ కాఫీ షాపును నిన్న ప్రారంభించారు. పారిశ్రామికవేత్త చిర్రా రామలింగారెడ్డి, కెప్టెన్ అహ్మద్ రిఫాయి, రాజు గౌడ్, సమ్మీ గౌడ్, నిర్వాహకులు గజేంద్రలాల్ మోతీలాల్, స్వాతిరెడ్డి, మురళీ భాస్కర్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిర్రా రామలింగారెడ్డి మాట్లాడుతూ, గతంలో అంతర్జాతీయంగా లభించే జిఎం వెల్నెస్ కాఫీని గజేంద్రలాల్ మోతీలాల్ భారతదేశానికి తీసుకొచ్చారని తెలిపారు. వెల్నెస్ కాఫీ చాలా బాగుందని, పురుషులకు మహిళలకు వేరుగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జిఎం కాఫీ విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం నిర్వాహకులు గజేంద్రలాల్ మోతీలాల్, స్వాతిరెడ్డి, మురళీ భాస్కర్ మాట్లాడుతూ, జిఎం కాఫీ గ్లోబల్ అవార్డును పొందిందని, సింగపూర్, యూరోప్, ఇతర దేశాల్లో ఉందని చెప్పారు. యూరోప్ తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది కాఫీ తాగుతారని, అందుకని ఈ బ్రాండ్ను భారతదేశానికి తీసుకురావడం జరిగిందన్నారు. పురుషులు, మహిళలు, యువత ఇలా అందరికీ అందించేలా కాఫీని తీసుకొచ్చామని, సహజసిద్ధమైన 100% ప్యూర్ కాఫీ అని తెలిపారు. కృత్రిమ ఫ్లేవర్, కల్తీ ఏమీ ఉండదని చెప్పారు. పాలు లేకుండానే ఇన్స్టెంట్ మిక్స్ 5-in-1, 4-in-1, 3-in-1, 2-in-1 అందిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు గ్లోబల్లో ఉండేది, ఇప్పుడు మన ఇండియాకి కూడా గజేంద్ర మోతీలాల్ గారు మనకి ఇండియాకి తీసుకురావడం జరిగింది. వెల్నెస్ కాఫీలో వెల్నెస్ ఉంది. నేను కాఫీ తీసుకున్నాను, చాలా బాగుంది. ఉమెన్స్కి ఉంది, జెంట్స్కి ఉంది. ఈరోజు మన ఇండియాలో కూడా విజయవాడకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. Drink just like that only, without milk, without anything, because we are giving an instant mix of 5-in-1 for ladies, 4-in-1 for women, and we are getting 3-in-1, 2-in-1 and black coffee, which is we are getting from Colombia. It's not, it's a global coffee we are getting to India. So it has a more prominent and more healthy, and we are the first pioneers to launch in India. I hope people of India as well as Vijayawada people will definitely enjoy it. I am being born and brought up in Vijayawada. Without any mixing, elanti preservatives lekunda pure coffee ఇవ్వాలని అక్కడ ప్రోడక్ట్ గ్లోబల్లో ఉన్న ప్రోడక్ట్ మన ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాము. విజయవాడలో ట్రెండ్సెట్ మాల్లో లాంచ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. యాక్చువల్ ఇంకేంటంటే ఉమెన్స్కి అనేది సపరేట్ కాఫీ ఉంది. ఎందుకు అంటే ఇట్స్ లైక్ ఉమెన్ ఫేసెస్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో దిస్ ఈస్ ద కాఫీ విచ్ బ్యాలెన్సెస్ ద హార్మోన్స్. సో అలాంటి కాఫీని మేము ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రజలకి వెల్నెస్ కాఫీ మిగతా కాఫీలా కాకుండా వెల్నెస్ కాఫీ హెల్త్ విషయంలో చాలా యూజ్ అవుతుంది అనేది ఆశపడుతూ దీన్ని మనందరం కూడా మంచి సదుద్దేశంతో దీన్ని స్వీకరించి వాళ్ళని మోతీలాల్ గ్రూప్ జిఎం గ్రూప్ని ఆశీర్వదించాలని, ఆ దుర్గమ్మ ఆశీర్వాదాలు జిఎం గ్రూప్కి ఉండాలని మనసా వాచా కర్మన వేడుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ద industry is growing like 10 times more than any industry now. So what Mr. GM has got, like I tried this coffee in like Malaysia, Philippines. So I'm happy that Mr. GM has brought this coffee to India, and I believe they are prepared to launch their franchisees soon. So I wish them all the very best. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.